హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అనేక ఔషధ గుణాలున్న కరివేపాకు పొడిని టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. కరివేపాకు మనకు ఎంత మేలు చేస్తుందో తెలిస్తే కూరల్లో దీన్ని అస్సలు పడేయరండి, కళ్ళకద్దుకొని తినేస్తారు. ఈ కరివేపాకు వల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ పొడిని రోజు మనం ఒక స్పూన్ మన డైట్లో కనుక తీసుకుంటే ఎంతో మంచిది. మరి మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కరివేపాకు పొడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, ఫ్రెష్గా ఉన్న కరివేపాకును తీసుకోవాలండి. ఒక 4 కప్పుల దాకా తీసుకున్నాను. కడిగి శుభ్రపరచుకోవాలండి. ఇలా 4 కప్పుల దాకా కరివేపాకును తీసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకోవాలి. తగినంత కల్లుప్పు తీసుకోవాలి. ఇప్పుడు మినప్పప్పు అండి, ఒక 5-6 స్పూన్లు తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ దాకా జీలకర్ర, 4 టేబుల్ స్పూన్స్ దాకా ధనియాలు తీసుకోవాలి. 30 గ్రామ్స్ వరకు ఎండుమిర్చిని తీసుకోవాలండి. ఒక 35 ఉంటాయి. అలాగే వెల్లుల్లి పొట్టు తీయకుండా తీసుకోవాలి, ఒక 10 దాకా. ఇప్పుడు మనం వీటినన్నిటిని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని కూడా కొద్దిగా ఆయిల్ వేసేద్దాం. మొదటగా మినప్పప్పు ఫ్రై చేసుకోవాలండి. మినప్పప్పు ఎప్పుడు కలర్ మారితే ఫ్రై అయినట్టే. దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకొని మనం విడిగా ప్లేట్లోకి తీసుకోవాలి. మా ఇంట్లో అయితే ఈ పొడి ఎప్పుడు ఉంటుందండి. ఎప్పుడు అయిపోయినా కానీ మళ్ళీ తెచ్చుకొని వెంటనే చేసేస్తాం. ఏ కర్రీస్ లేకపోయినా ఈ పొడితో తినేయచ్చండి అన్నంతటిని. కరివేపాకు పొడిలో కొద్దిగా నెయ్యి వేసి ఇడ్లీలోకి తీసుకుంటే అబ్బా సూపర్గా ఉంటుంది. చూడండి, మినప్పప్పు కొద్దిగా కలర్ మారింది కదా. ఇప్పుడు దాన్ని ప్లేట్లోకి తీసేసుకొని ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వాటిని ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే ఎండుమిర్చి మాడిపోతుందండి. ఇవి ఆయిల్లోనే ఫ్రై చేయాలి. ఈ కరివేపాకులో ఏ విటమిన్ ఉండడం వల్ల మన కంటి చూపు కూడా మెరుగవుతుంది. ముఖ్యంగా జుట్టు సమస్యలకి చెక్ పెట్టేయచ్చు. రోజు కొన్ని కరివేపాకుని తీసుకుంటే, ఆకుల్ని తీసుకుంటే జుట్టు రాలడం కూడా ఆగిపోతుంది. మన జీర్ణశక్తికి కూడా ఇది ఎంతో మంచిదండి. మిరపకాయలు వేగాక ధనియాలు కూడా వేసుకోవాలి. ఇది ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక జీలకర్రను కూడా వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతిరోజు కనుక ఒక స్పూన్ తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి ఇలా ఫ్రై అయ్యాక మనం దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి కరివేపాకు ఫ్రై చేయడానికి. కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకోండి, కరివేపాకు బాగా ఫ్రై అవుతుంది. కరివేపాకు 2 నిమిషాల పాటు ఫ్రై చేశాక చింతపండును వేయాలి. చూడండి, కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే పొడి అనేది చాలా బాగుంటుంది. ఫ్రై చేయకుండా తీసేస్తే పొడి అనేది అంత టేస్టీగా ఉండదండి. 2 నిమిషాల పాటు కంటిన్యూస్గా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా 2 నిమిషాల తర్వాత చింతపండును వేసేయాలి. చింతపండు వేశాక మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చి పచ్చిగా ఉంది కదా కరివేపాకు, ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా డ్రైగా ఉండాలండి. మా అత్తయ్య పర్ఫెక్ట్గా ఫ్రై చేసి ఇచ్చేశారు. ఇదంతా మనం చల్లారాక మనం మిక్సీ వేసుకోవాలండి. ముందుగా మనం మినపప్పును వేసుకోవాలండి. లాస్ట్ వేసుకుంటే అస్సలు మెదగదు. ముందు మనం మినపప్పు వేసుకుందాం. మినపప్పు మెదిగాక మిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసాను చూడండి. దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి, అంత ఉప్పు పడుతుంది. చూడండి, పొడిని ప్రిపేర్ చేసేసుకున్నా. ఇప్పుడు కరివేపాకును కూడా మొత్తాన్ని ఒకేసారి వేసుకోకుండా 2 సార్లుగా వేసుకోండి. బాగా పర్ఫెక్ట్గా పొడి అనేది వస్తుంది. తర్వాత వెల్లుల్లి కూడా వేసేసి అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక అంతే అండి, కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. వాసన అయితే గుమగుమలాడిపోతుంది. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా కరివేపాకు పొడిని చేసుకొని రోజు ఒక స్పూన్ తీసుకోండి. హెల్త్కి ఎంతో మంచిది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.